నుంచి హాట్ గా ఒక మొబైల్ అయితే రాబోతుంది. ప్రో అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ మొబైల్ లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఇలా యాడ్స్ చూస్తుంటే ఈ మొబైల్ కి బ్యాక్ పౌచ్ అవసరం లేదు, ఒకవేళ వేసారంటే మొబైల్ లుక్ ఏ పోతుంది అంటున్నారు. అసలు ఈ మొబైల్ లుక్ ఏంటి, ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఏంటి? 7 కోట్ల మంది ఇండియన్స్ యూజ్ చేసిన ఈ యూపీఐ యాప్ మాత్రం ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. నేను వాడి మీకు చెప్తున్నాను. ప్లే స్టోర్ లో 10 కోట్ల కన్నా ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకున్న ఈ యూపీఐ యాప్ లింక్ వచ్చేసి మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంటుంది. కమెంట్ బాక్స్ లో పిన్ చేసి పెట్టాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నా. హై హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లా ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనీసం ఈ మొబైల్ అయినా ప్రైస్ తక్కువలో తీసుకొస్తారా లేదా, ఈ మొబైల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూసి మాట్లాడుకుందాం. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే నేనైతే గ్లోబల్ వర్షన్ కి సంబంధించిన వీడియో అయితే ప్లే చేస్తున్నాను. బాక్స్ వచ్చేసి వైట్ ఇంకా పర్పుల్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మొదటిగా మొబైల్ ఉంది, దాని కింద కేస్ ఇస్తున్నారు, పేపర్ వర్క్ ఉంటుంది, 45 వాట్ ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఇస్తున్నారు. లాస్ట్ లో సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇస్తున్నారు. బాక్స్ లో ఏది కూడా మిస్ చేయలేదు, అన్ని ఇచ్చారు. అండ్ ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి రిఫరెన్స్ గా ఈ వీడియో ప్లే చేస్తున్నాను. ఇన్ఫినిక్స్ లో చాలా మందికి ఇష్టమైన సిరీస్ ఏదైనా ఉంది అంటే అది నోట్ సిరీస్. లాస్ట్ టైం వచ్చిన నోట్ 50X కానివ్వండి, 50S కానివ్వండి, మంచి సక్సెస్ అయితే పొందగలిగాయి. ఎందుకంటే అప్పుడు ప్రైజులు కాస్త తక్కువగా ఉండేవి కదా. వాటికి సక్సెసర్ గా ఈ ఇయర్ మొబైల్స్ తీసుకొచ్చి ఉండుంటే మనం నోట్ 60S ని, నోట్ 60X ని కూడా ఈ ఇయర్ చూసుండే వాళ్ళం. కానీ ప్రైజెస్ హైక్ అవ్వడం వల్ల నోట్ సిరీస్ ని స్కిప్ చేసేసి హాట్ సిరీస్ ని హైలైట్ చేస్తున్నారు. మరి నోట్ సిరీస్ ని ఈ హాట్ సిరీస్ రీప్లేస్ చేయగలదా? స్పెక్స్ చూసి మాట్లాడుకుందాం. అలాగే ప్రతిరోజు మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీరు కూడా కాస్త మంచి వాళ్ళలాగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనుషులు మంచోళ్ళరా, మనిషి అంటేనే మంచోడు. ఈ మొబైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను కాబట్టి. సో ఒక లైక్ చేయండి, మీ దగ్గర ఇంకా హై పాయింట్స్ ఉంటే కనుక ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఫస్ట్ ఈ మొబైల్ యొక్క లుక్ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా అయితే తీసుకొచ్చారు. అండ్ కెమెరా సెటప్ కూడా క్యూబ్ లాగా అయితే తీసుకొచ్చారు. మామూలుగా కెమెరా అంతా కూడా ఒక ఫ్రేమ్ లో ఉంటుంది, కానీ వీళ్ళైతే ఇండివిజువల్ కెమెరాస్ అయితే తీసుకొచ్చారు. కెమెరా సెటప్ లో లాస్ట్ లో మ్యాట్రిక్స్ డిస్ప్లే కూడా వాడుతున్నారు. ఈ మధ్య ఇన్ఫినిక్స్ టెక్నో వాళ్ళు తీసుకొచ్చే ప్రతి మొబైల్ లో కూడా మ్యాట్రిక్స్ డిస్ప్లే అయితే వాడుతున్నారు. చాలా ఫన్నీగా ఉంటుంది. మొత్తం 5 కలర్స్ అయితే చూపిస్తున్నారు. కొన్ని ప్లాస్టిక్ ఉంటే కొన్ని వేగన్ లెదర్ లో అయితే కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ మోడల్స్ లో మీకు రిఫ్లెక్షన్స్ అనేవి కనిపిస్తాయి, లెదర్ అయితే స్మూత్ గానే ఉంటుంది. ఈ మొబైల్ యొక్క లుక్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంతకీ మీకు నచ్చిందా లేదా కామెంట్ లో చెప్పండి. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఇస్తున్నారు, అది కూడా JBL వాళ్ళ స్పీకర్స్ అయితే వాడుతున్నారు. గ్లోబల్ గా వచ్చినప్పుడు ఈ మొబైల్ IP68 వాటర్ రేటింగ్ తో వస్తే ఇండియాకి మాత్రం IP64 వాటర్ రేటింగ్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇంటిగ్రేటెడ్ 18H సర్టిఫికేషన్ ఉంటుంది. డ్రాప్ టెస్ట్ లో కూడా ఈ మొబైల్ అయితే పాస్ అయింది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. 7.5mm థిక్నెస్ తో 195 గ్రామ్స్ వెయిట్ వరకు అయితే ఉంటుంది. మొబైల్ స్లిమ్ గా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా బాగుంది. కెమెరా డిజైన్ వల్ల ఇంకా హైలైట్ అవుతుంది. ఈ మొబైల్ 6.76 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ HD ప్లస్ LCD ప్యానల్ తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది LCD ప్యానల్ తో వస్తుంది కాబట్టి 1000 స్పీడ్ బ్రైట్నెస్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. HDR సపోర్ట్ అయితే లేదు, వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అండ్ డ్యూయల్ స్పీకర్స్ ఇస్తున్నారు, అది కూడా JBL వాళ్ళ స్పీకర్స్ ఇస్తున్నారు కాబట్టి డైరెక్ట్ గా కంటెంట్ చూసినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. LCD ప్యానల్స్ ఇండోర్ కండిషన్ లో బాగానే ఉంటాయి, అవుట్డోర్ కండిషన్ లో బ్రైట్నెస్ విషయంలో స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ మొబైల్లో డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. 6 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 16 తోటి XOS 16 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. AI ఫీచర్స్ కూడా ఉంటాయి. డెడికేటెడ్ గా AI బటన్ కూడా ఉంటుంది ఈ మొబైల్లో. ఫ్రీ లాంటి గేమ్స్ ఈ మొబైల్లో బాగానే ఆడుకోవచ్చు. డే టు డే యూసేజ్ లో కూడా ఈ మొబైల్ స్లాగ్ లేకుండా వర్క్ అవుతుంది.
ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ కెమెరాస్ కింద మ్యాట్రిక్స్ డిస్ప్లే ఉంది కదా, ఇది చాలా రకాలుగా ఇంటరాక్ట్ అవుతుంది. కాల్స్ వచ్చినా, మెసేజెస్ వచ్చినా, మ్యూజిక్ వింటున్నా బ్యాక్ సైడ్ మ్యాట్రిక్స్ లో చూపిస్తూ ఉంటుంది. చూడడానికి అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంత ముందు వరకు హాలో లైట్ ఉండేది, ఇప్పుడు వీళ్ళు మ్యాట్రిక్స్ లోకి షిఫ్ట్ అయిపోయారు. అప్డేట్స్ అయితే కాస్త లేట్ గానే ఇస్తారు. అండ్ ఈ మొబైల్స్ కి సర్వీస్ సెంటర్లు కూడా ఇండియాలో చాలానే ఉన్నాయి. ఈ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి, విత్ ఫోన్ నెంబర్ తో సహా డీటెయిల్స్ అనేది పంపిస్తాను. కెమెరాస్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్తున్నాను, డీసెంట్ గా ఉంటాయి. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ లాగా కనిపించినప్పటికీ కూడా సింగిల్ కెమెరా మాత్రమే యూస్ఫుల్ అయ్యే సెన్సార్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, అది కూడా సోనీ IMX 882 సెన్సార్ అయితే వాడుతున్నారు. సెకండరీ కెమెరా డెప్త్ సెన్సార్, దీని గురించి పక్కన పెట్టేసి ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా మాత్రమే ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి ఫుల్ HD లో మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇండియాకి తీసుకొచ్చినప్పుడు IP68 వాటర్ రేటింగ్ తో తీసుకొస్తే వాటర్ లో కూడా మనం ఫోటోస్ అవి తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాతో కంపేర్ చేస్తే బ్యాక్ సైడ్ కెమెరా కాస్త మంచి సెన్సార్ ఇచ్చారు కాబట్టి మంచి క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఈ మొబైల్ మీకు సెట్ అవ్వకపోతుండొచ్చు. నార్మల్ గా ఫోటోస్ తీస్తూ అలాగే డాక్యుమెంట్స్ అవి తీస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే పర్లేదు, బాగానే వర్క్ అవుతుంది. ఈ మొబైల్లో 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేసింది. బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవడానికి 1 అవర్ లోపల టైం తీసుకుంటే నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ ని యూజ్ చేశారనుకోండి, ఈజీగా 1 డే అయితే వస్తుంది. అండ్ బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఈ మొబైల్లో డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. దీంట్లో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కాస్త యావరేజ్ గా అనిపించాయి. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బ్యాలెన్స్ గా ఉన్నాయి. ఒకవేళ ఈ మొబైల్ ని 20,000 రూపాయల బడ్జెట్ లోపు తీసుకొస్తే మంచి మొబైల్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా చూస్తున్నట్లయితే 25,000 రూపాయల బడ్జెట్ పెడతారు అన్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ కి 25,000 రూపాయల బడ్జెట్ అంటే ఓవరే. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయా, లేదంటే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారా అర్థం కావట్లేదు. కానీ తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, ప్రైస్ ఎలా ఉన్నా కూడా. ఒకవేళ వద్దనుకున్న వాళ్ళు కూడా స్కిప్ చేసేస్తున్నారు. ఇన్ఫినిక్స్ వాళ్ళు, టెక్నో వాళ్ళు అప్పుడప్పుడు మంచి మొబైల్స్ తీసుకొస్తారు. అలాగే ప్రైసింగ్ కూడా రీజనబుల్ గా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ మీకు ఎలా అనిపించాయి, ఏ ప్రైస్ లో వస్తే బెటర్ అంటారో కమెంట్ లో చెప్పండి. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపైన్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. వీడియో చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా మరి, బై బై, జై హింద్.